ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి, డేటు 20 మార్చ్ 69. మురళి శీర్షిక 7 విషయాలు వదలండి మరియు 7 విషయాలు ధారణ చేయండి. అందరూ ఏ స్మృతిలో కూర్చున్నారు? ఏ దేశంలో కూర్చున్నారు? వ్యక్త దేశంలోనా లేక అవ్యక్త దేశంలోనా? అవ్యక్తుడిని వ్యక్త దేశంలోకి తీసుకువచ్చారా లేక మీరు అవ్యక్తం అయ్యారా? అవ్యక్తునికి వ్యక్త దేశంలోకి రమ్మని ఆహ్వానం ఇచ్చారు. కాబట్టి అవ్యక్త బాప్దాత వ్యక్త దేశంలో అవ్యక్త రూపంలో సంభాషణ చేస్తున్నారు. అవ్యక్త రూపాన్ని వ్యక్త రూపంలోనికి తీసుకురావడానికి ఎంత సమయం కావాలి? ఇప్పుడు ఇలా తయారవుతున్నాం, పురుషార్థం చేస్తున్నాం. ఇప్పుడు ఎంత సమయం అవసరం? సంపూర్ణ స్థితిని ఈ సాకార రూపంలో తీసుకురావడానికి ఎంత సమయం కావాలి? దర్పణంలో చూసుకుంటున్నారు కదా, సంపూర్ణ స్థితి యొక్క చిత్రం సాకారంలో చూశారా? సాకార తనువు ఏదైతే ఉందో అది సంపూర్ణ కర్మాతీత స్థితి కాదు. దాని ప్రకారం చెప్పండి. వారి సమానంగా అవ్వాలి, గుణాలనే దానం చేయాలి. ఆ అంతిమ స్థితిలో మరియు మీ వర్తమాన స్థితిలో ఎంత తేడా ఉంది అని భావిస్తున్నారు? దాని కొరకు ఎంత సమయం కావాలి? సాకార ఉదాహరణని ఈ కళ్ళతో చూశారు. వారి ప్రతి కర్మ ప్రతి గుణాన్ని మీ కర్మ మరియు వానితో పోల్చుకొని పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఇప్పటి సమయానుసారంగా అయితే 25% తేడా కూడా చాలా ఎక్కువ. పురుషార్థ సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎలా అయితే స్మృతిలో చార్టు పెట్టుకుంటున్నారో వెనువెంట ఇప్పుడు ఆ చార్టు కూడా పెట్టుకోవాలి. సాకార్ బాబా ఏ కర్మ చేసేవారో, ఏ స్థితి ఏ స్మృతి ఉండేవో వాటన్నింటిలో మీరు కలవాలి. సరే, ఈరోజు కుమారీలకు పరీక్ష తీసుకుంటున్నాను. అందరూ ఏదైతే పురుషార్థం చేస్తున్నారో దానిలో ముఖ్యంగా 7 విషయాలు ధారణ చేయాలి మరియు 7 విషయాలు వదలాలి. అవి ఏమిటి? అక్కడ ప్రతి ఒక్క కుమారి చెప్పింది. వదలవలసినవి అయితే అందరికీ చెప్తున్నారు. పంచవికారాలు మరియు వాటితో పాటు 6వది బద్ధకం మరియు 7వది భయం. ఈ భయం కూడా పెద్ద వికారం. శక్తుల ముఖ్య గుణమే నిర్భయత. కాబట్టి భయాన్ని కూడా వదలాలి. ఇప్పుడు మరి ఏమి ధారణ చేయాలి? మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. కాబట్టి స్వరూపము, స్వధర్మము, స్వదేశము, సుకర్మ, స్వలక్ష్యము, స్వలక్షణాలు మరియు స్వదర్శన చక్రధారి అవ్వాలి. ఈ 7 విషయాలు ధారణ చేయాలి. వీటిని ధారణ చేయటం ద్వారా ఎలా అవుతారు? శీతలాదేవి అవుతారు. కాళిక కాకూడదు, ఇప్పుడు శీతలాదేవి అవ్వాలి. వికారాలపై కాళికాదేవిగా అవ్వాలి. అసురుల ఎదుట కాళిక అవ్వాలి, కానీ మీ బ్రాహ్మణ కులంలో శీతలాదేవి అవ్వాలి. ఓం శాంతి.